రాజకీయం అంటేనే ఒక చదరంగం, వ్యూహం అంటేనే ఒక పదునైన ఆయుధం. ఇప్పుడు 5 ప్రాంతాలు, వందల వ్యూహాలు, దేశం మొత్తం చూపు ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల వైపే. ఇది కేవలం అసెంబ్లీ సీట్ల కోసం జరుగుతున్న పోరు కాదు. 2029 సార్వత్రిక యుద్ధానికి అసలైన సెమీఫైనల్. బెంగాల్ మొండితనం, తమిళనాడు తలరాత, కేరళ లెక్కలు, అస్సాం అంచనాలు, పుదుచ్చేరి పొత్తులు. ఎవరిది పై చెయ్యి, ఎవరిది చిత్తు? అసలు ఈ పొలిటికల్ పంచతంత్రంలో దాగున్న అసలు రహస్యాలేంటి? నేటి స్పెషల్ స్టోరీలో చూద్దాం. పంచతంత్రం కేవలం నీతికథల సమాహారమే కాదు, సమకాలీన రాజకీయ చదరంగంలో గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసే వ్యూహ ప్రతివ్యూహాల కలబోత కూడా. ఇప్పుడు యావత్తు భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. త్వరలో 5 కీలక ప్రాంతాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగనున్న ఈ ఎన్నికల కోలాహలం సాధారణ ఎన్నికల్ని తలపిస్తోంది. దేశ రాజకీయ భవిష్యత్తును, సమీకరణాల్ని డిసైడ్ చేసే అత్యంత కీలక ఘట్టంగా దీన్ని విశ్లేషిస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఇది ప్రతిష్టాత్మక పరీక్ష అయితే, ప్రాంతీయ పార్టీలకు తమ ఉనికిని, పట్టును నిలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అధికారాన్ని దక్కించుకోవాలనే కసి ఒకరిదైతే, కోల్పోయిన వైభవాన్ని, పరువును తిరిగి పొందాలనే తపన మరొకరిది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ తమ రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల్ని చిత్తు చేసే వ్యూహాలతో ప్రచార పర్వాన్ని రసవత్తరంగా మార్చేశాయి. ఈ 5 ప్రాంతాల ఫలితాలు దేశ రాజకీయ సరళిని ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. ఈ ఎన్నికలను కేవలం 5 రాష్ట్రాల పోరుగా చూడలేం. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలకు అసలైన సెమీఫైనల్గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రతిపక్షాల ఇండియా కూటమి అసలు బలమెంత? అలాగే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తన పట్టును ఎలా నిలబెట్టుకుంటుంది అనేదానికి ఈ 5 రాష్ట్రాల తీర్పే కొలమానం కానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తన జెండా ఎగురువేయాలని, పాగా వేయాలని బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలమవుతాయా లేదా అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాంతీయ ఎజెండాలు, స్థానిక సెంటిమెంట్లు జాతీయ రాజకీయాల్ని ఏ విధంగా శాసిస్తాయో చెప్పడానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ప్రయోగశాలగా మారనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఈ రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు ఒక స్పష్టమైన సంకేతాన్నిస్తాయని, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల గమనాన్ని ఇవి నిర్దేశిస్తాయని అర్థమవుతోంది. అందుకే ఈ ఎన్నికల పట్ల దేశమంతా ఇంత ఉత్కంఠ నెలకొంది. ఈ దఫా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయం అత్యంత ఆసక్తికరంగా హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పీఠాన్ని పదిలం చేసుకోవడానికి బెంగాలీ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బెంగాల్ కూతురు అనే సెంటిమెంట్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఎలాగైనా మమతను అధికార గద్దెదించి బెంగాల్లో కమల వికాసం పోయించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దీంతో రాజకీయ ప్రేలాపనలు, వ్యక్తిగత విమర్శలతో బెంగాల్ రాజకీయం హీటెక్కింది. మమతా బెనర్జీ తన వ్యూహంలో భాగంగా ప్రజల్లో ఉన్న యాంటీ ఇంకబెన్సీని తగ్గించడానికి పాత ముఖాల స్థానంలో కొత్తవారికి అవకాశాలు కల్పించారు. గెలిచే గుర్రాలకే టికెట్లిస్తూ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చూస్తున్నారు. కానీ గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన ప్రభావం తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారింది. ఇక్కడ అభివృద్ధి కంటే భావోద్వేగాలే, దీదీ వర్సెస్ మోదీ అనే అంశమే ఎన్నికల ఫలితాల్ని శాసించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మమతకు కేవలం రాజకీయ పోరాటమే కాదు, అస్తిత్వ పోరాటం కూడా. బెంగాల్ యుద్ధం చూశారుగా, దీదీ వర్సెస్ మోదీ. అక్కడ పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే అసలైన పొలిటికల్ ట్విస్ట్ మాత్రం దక్షిణాదిన వెయిట్ చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక దళపతి ఎంట్రీ ద్రవిడ కోటల పునాదులను కదిలిస్తోందా? నేషనల్ పార్టీల పరిస్థితి ఏంటి చూద్దాం. ద్రవిడ రాజకీయాలకు నెలవైన తమిళనాడులో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది.
ఇటీవలి వరకు అధికార డీఎంకేకు పోటీ ఇచ్చే సత్తా ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేకు ఉందా అనే అనుమానాలుండేవి. కానీ అనూహ్యంగా తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశంతో సీన్ మొత్తం మారిపోయింది. తమిళగ వెట్రి కజగం పార్టీ పేరుతో విజయ్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన పార్టీ ఇప్పుడే విజయం సాధించే స్థాయిలో లేకపోయినప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ బేస్, హీరోయిజం ఖచ్చితంగా ఓట్ల చీలికకు దారితీస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇది గెలుపోటముల సమీకరణాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. విజయ్ రాక కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాకుండా ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికే అవకాశం ఉందంటున్నారు. ద్రవిడ సిద్ధాంతాలకు అసలైన వారసులెవరు అనే పోరాటంలో విజయ్ వైఖరి, ఆయన స్టాండ్ యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది కీలకం. ఈ గందరగోళంలో జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి. తమిళనాడులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సొంతంగా గెలిచే బలం లేదు. అక్కడి ప్రజలు వాటిని పూర్తిస్థాయిలో ఆదరించే స్థితిలో లేరు. అందుకే అవి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ తన సొంత బంధాన్ని కొనసాగిస్తుంటే ఏఐఏడీఎంకేతో బీజేపీ జతకట్టి ఎన్నికల రణరంగంలోకి దిగింది. అన్నాడీఎంకే తన ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు, డీఎంకే వ్యతిరేక ఓటును విజయ్ తన వైపు తిప్పుకోగలిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు దారితీస్తుంది. ఈ ఎన్నికల తర్వాత తమిళనాడులో జాతీయ పార్టీలు కేవలం తోక పార్టీలుగానే మిగిలిపోతాయా, లేక ఈ గందరగోళ పరిస్థితిని వాడుకొని తమ స్థానాన్నేమైనా మెరుగుపరుచుకుంటాయా అన్నది కాలమే నిర్ణయించాలి. విజయ్ ఫ్యాక్టర్ అనేది తమిళ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తోందని, అది సాంప్రదాయ ద్రవిడ పార్టీలకు ముప్పుగా పరిణమించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మరోమారు విజయాన్ని అందుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. తన 5 ఏళ్ల పాలన, అభివృద్ధి పనులను నమ్ముకుని బరిలోకి దిగింది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటి అత్యంత సున్నితమైన అంశాలు ఎన్నికల ఎజెండాను మార్చే అవకాశం ఉంది. సరిహద్దు సమస్యలు, స్థానిక తెగల సెంటిమెంట్లను బీజేపీ తనకనుకూలంగా ఎలా మలుచుకుంటుంది, దానికి కాంగ్రెస్ ఇచ్చే కౌంటర్ ఏంటి అనేది ఈ రాష్ట్ర ఫలితాల్ని నిర్ణయించనుంది. అలాగే కేరళలో పరిస్థితి కూడా భిన్నంగా ఉంది. అక్కడెప్పుడూ ఉండే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరు ఈసారి మరింత సంక్లిష్టంగా మారింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కేరళ రాజకీయ చరిత్రలో చాలా అరుదు. కాబట్టి యాంటీ ఇంకబెన్సీని వాడుకొని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జోరుగా సాగుతున్న పోరు జాతీయ స్థాయిలో వారి పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా ఆసక్తికరమే. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ దఫా ఎన్నికల సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుత అధికార ప్రభుత్వంతో బీజేపీ చెలిమితో ఉంది. కేంద్రంలోని పట్టును వాడుకొని ఇక్కడ అధికారంలోకి రావాలని కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. అయితే కాంగ్రెస్ మరియు డీఎంకేల జోడీ బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తూ ఉండడం గమనార్హం. చిన్న ప్రాంతమైనప్పటికీ పుదుచ్చేరి ఫలితం కూడా జాతీయ రాజకీయాలకు ఒక సంకేతాన్నిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల ప్రభావం పుదుచ్చేరిపై స్పష్టంగా కనిపిస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకేల బలాబలాలు ఇక్కడి ఫలితాన్ని శాసిస్తాయి. బీజేపీ దక్షిణ భారత్లో తన ఉనికిని చాటుకోవడానికి పుదుచ్చేరిని ఒక గేట్వేలా వాడుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ తన పరువు నిలుపుకోవడానికి ఇక్కడ గెలవడం అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో జరిగే పోరు కూడా అంత తేలిగ్గా తీసిపారేలేనిది. ఇక్కడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రాల లెక్కలు ఒక ఎత్తైతే ఈ ఫలితాల తర్వాత ఢిల్లీ పీఠంలో కదలబోయే పావులు మరో ఎత్తు. ఎన్నికల రిజల్ట్స్ ఎవరికి పట్టాభిషేకం చేయబోతున్నాయి, ఎవరికి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాయి, గెలిచిన వారికి రివార్డులు, ఓడిన వారికి షాకులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. అన్నిటికీ మించి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో భారీ మార్పులుంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది అటు ప్రభుత్వం, ఇటు పార్టీ రెండిటిలోనూ మార్పులకు దారితీస్తుందని తెలుస్తోంది.
ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల్ని మెరుగుపరిచిన నేతలకు గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లేదా పార్టీలో కీలక బాధ్యతలు దక్కనున్నాయి. ఈ మేరకు అధిష్టానం ఇప్పటికే ఒక స్పష్టమైన ఫార్ములాని సిద్ధం చేసుకున్నట్టు లీకులొస్తున్నాయి. ఫలితాలు ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో విస్తరణ లేదా మార్పులుంటాయన్న వార్తలు నాయకుల్లో ఒకవైపు భయం, మరోవైపు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ అంతర్గత రాజకీయాల్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మాత్రమే కాదు, జాతీయ పార్టీల అధినేతల భవిష్యత్తును కూడా డిసైడ్ చేయనున్నాయి. గెలిపించిన వారికి రికార్డులు, విఫలమైన వారికి రిటైర్మెంట్ అన్న చందంగా జాతీయ పార్టీల అధిష్టానాలు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం పీఠాన్ని దక్కించుకునే పోరాటం మాత్రమే కాదు, పార్టీలపై పట్టు సాధించే అంతర్గత యుద్ధంగా కూడా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య లాంటివి. ఈ రాష్ట్రాల్లో గెలిస్తేనే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి నాయకత్వం వహించే అర్హత కాంగ్రెస్కు దక్కుతుంది. లేదంటే ప్రాంతీయ పార్టీల చేతిలో కాంగ్రెస్ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. బీజేపీకి కూడా ఇది తన విజయయాత్రను కొనసాగించడానికి, ముఖ్యంగా దక్షిణాదిలో తన పట్టును నిరూపించుకోవడానికి అత్యంత కీలకమైన ఘట్టం. అందుకే ఈ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పనున్నాయి. బెంగాల్లో తృణమూల్, తమిళనాడులో డీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు ఇలా బలమైన ప్రాంతీయ శక్తులు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు సవాల్ విసురుతున్నాయి. ప్రాంతీయ ఎజెండాలు, స్థానిక సమస్యలే ఎన్నికల ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. జాతీయ రాజకీయాలు ప్రాంతీయ పార్టీల చుట్టూనే తిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇండియా కూటమి విజయమైనా, ఎన్డీఏ పట్టు నిలుపుకోవడమైనా ఇవన్నీ ప్రాంతీయ పార్టీల పనితీరుపై ఆధారపడి ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక రకంగా ప్రాంతీయ అస్తిత్వానికి, జాతీయవాదానికి మధ్య జరుగుతున్న పోరాటంగా కూడా చూడవచ్చు. ఈ పోరాటంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది 2029 రాజకీయ సమీకరణాల్ని డిసైడ్ చేస్తుంది. జాతీయ పార్టీలు తమ పెద్దన్న పాత్రను వదులుకొని ప్రాంతీయ పార్టీలతో సర్దుకుపోక తప్పదని ఈ ఎన్నికలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కానున్నాయి. గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరులో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది అత్యంత ఆసక్తికరం. ఇది కేవలం 5 రాష్ట్రాల భవిష్యత్తునే కాదు, భారతదేశ రాజకీయ గమనాన్ని, 2029 సార్వత్రిక ఎన్నికల స్వరూపాన్ని నిర్దేశించే కీలక ఘట్టం. ఈ పొలిటికల్ పంచతంత్రంలో ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు చిత్తవుతారు అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. దేశ రాజకీయ యవనికపై ఈ ఎన్నికలు చూపించబోయే ప్రభావం అపారం, అమోఘం. ఐదు ప్రాంతాలు, కోట్ల మంది ఓటర్లు, కానీ తీర్పు మాత్రం దేశ భవిష్యత్తును మార్చిపోతుంది. ఈ పంచతంత్రం ఎవరికి అధికారాన్ని కట్టబెడుతుందో, ఎవరి రాజకీయ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అయితే గుర్తుంచుకోండి, రాజకీయంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క ఓటరు తీర్పు తప్ప. ఈ ఫలితాలు కేవలం ప్రభుత్వాలను మార్చవు, పార్టీల జాతకాలను కూడా తిరగరాయబోతున్నాయి.